as a digital marketer, you should also have light knowledge, I mean small knowledge on HTML tags. ఓకే. So మీకు HTML idea ఉందా already లేకపోతే ఎలా? ఐడియా ఉందండి కొంచెం. Okay, good. So HTML is very simple to understand. So there is opening tag and closing tag, and in the middle you will have some they call head section, and below that there will be something called body section. బాడీ. Okay. సో ఇది జస్ట్ ఒక సీక్వెన్స్ అన్నమాట. అండ్ ఒక డిజిటల్ మార్కెటర్ గా మీరు పనిచేసేది హెడ్ సెక్షన్ లో మాత్రమే. ఫస్ట్ ఇనిషియల్ గా యూ విల్ స్టార్ట్ వర్కింగ్ ఫ్రమ్ హెడ్ సెక్షన్, ఓకే. బికాస్ హెడ్ సెక్షన్ లో యూ విల్ ఫైండ్ సంథింగ్ కాల్డ్ మెటా ట్యాగ్స్. ఎస్. Meta name equal to description. Yeah, meta name equal to description. So here's a sample website description for digital marketing with AI, for example. సో ఇక్కడ నేను మెటా ట్యాగ్స్ అయిపోయిన తర్వాత ఐ విల్ క్లోజ్ ఇట్. మెటా డిస్క్రిప్షన్ ఎంటర్ చేసిన తర్వాత వీ కెన్ క్లోజ్ దిస్ లైక్ దిస్, రైట్? సో Yes. అదే టైప్ లో దేర్ ఇస్ వన్ మోర్ మెటా ట్యాగ్, like let us say even you can open title directly because it is దానికి మీరు సపరేట్ గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్లీ యూ కెన్ మెన్షన్ అస్ టైటిల్. సో డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ అనేసి మనం ఒక మెటా టైటిల్ క్రియేట్ చేసుకున్నాము. అండ్ రైట్, సో ఇక్కడ టైటిల్ ట్యాగ్ క్లోజ్ అయిపోయింది. హెడ్ సెక్షన్ ఇక్కడ తోటి ఎండ్ అయిపోయింది. అండ్ దాని తర్వాత మనం బాడీ సెక్షన్ చూస్తాం. ఇక్కడ మనం లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ సంథింగ్ నోట్స్. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ స్టార్టెడ్ on 23rd February, and we have learned about domains, and today regarding hosting. Okay. Oh. So just ఒక చిన్న notes రాశాను, and I will simply save it as index.html. Let us name it something like class 3.html. సో నేను ఏం చేస్తానంటే సర్వర్ ఆల్రెడీ ఉందని చెప్పాను కదా మీకు. సో లెట్ మీ గో బ్యాక్ టు హిస్టరీ డాక్స్. ఈ ఫోల్డర్లో నేను కాపీ చేసి సేవ్ చేయాలి. సో ఐ విల్ గో టు సి డ్రైవ్, XAMPP అండ్ హిస్టరీ డాక్స్. మీరు XAMPP అనే సాఫ్ట్వేర్ డెస్క్టాప్ యాప్ అది ఇన్స్టాల్ చేసిన తర్వాత మీ సి డ్రైవ్ XAMPP అనే ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. దాంట్లో హిస్టరీ డాక్స్ అనేసి ఒక ఫోల్డర్ ఉంటుంది. ఆ హిస్టరీ డాక్స్ అనే ఫోల్డర్కి వచ్చిన తర్వాత యూ కెన్, ఇఫ్ యూ వాంట్, యూ కెన్ క్రియేట్ ఫోల్డర్ class 3 అనేసి. అండ్ class 3 అనే ఫోల్డర్లో ఐ విల్ సింప్లీ మెన్షన్ ఇట్ as index.html and save it. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐ విల్ గో టు ద వెబ్సైట్, ఐ విల్ డైరెక్ట్లీ ఓపెన్ లోకల్ హోస్ట్ class 3. So you see this, it is a sample website description for digital marketing with AI program. Something is displayed on the screen. Okay. Is it visible, Kiranmai? Yes, sir. Let me make it little bigger. ఇక్కడ ఒక హెడ్ ట్యాగ్స్ ఇస్తాను, బికాస్ ఈవెన్ యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్ యూ షుడ్ ఆల్సో నో అబౌట్ ద హెడింగ్ ట్యాగ్స్. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ H1, H2, H3. ఈ హెడింగ్ ట్యాగ్స్ గురించి ఐడియా ఉందా మీకు? అంటే అకార్డింగ్ టు నెంబర్స్ మన డిస్ప్లే సైజ్ మారుతుంది. ఓకే, రైట్. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఫస్ట్ హెడింగ్, ఐ క్లోజ్ ద ఫస్ట్ హెడింగ్ అండ్ సెకండ్ హెడింగ్. సో ఫస్ట్ హెడింగ్ క్లోజ్ అయిపోయింది ఇక్కడ. సో దీనికి సంబంధించి ఒక టెక్స్ట్ రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక చిన్న పారాగ్రాఫ్ రాస్తాను. సారీ. సో ఫస్ట్ సెక్షన్ ఆఫ్ మై క్లాస్ నోట్స్ is about introduction to digital marketing. I have learned about many websites, hosting. ఆ రోజు ఏం నేర్చుకున్నాము? వెబ్సైట్స్ గురించి, హోస్టింగ్ గురించి. ఇంకేం నేర్చుకున్నారు మీరు ఆ రోజు ఫస్ట్ డే? సెర్చ్ ఇంజిన్, డొమైన్స్. ఓకే. ఇంకా there is one more topic I left it off. There is one more topic ఒకటి ఉంది కదా. It's not just about the domains and hosting. Search engine result page. Search in SERP, right? Yeah. Results page.
ఒక పని చేస్తాను. I will simply mention SERP. Okay, Okay. SERP. How the SERP. Um, this shows how searching results appear. Okay. సో నేను ఇక్కడ పారాగ్రాఫ్ క్లోజ్ అయిపోయింది అండ్ ఇదంతా ఫస్ట్ సెక్షన్ అన్నమాట. ఇదంతా H1 ఏదైతే ఉందో H1 కింద ఒక పారాగ్రాఫ్ రాశాను. తర్వాత నేను H2 ఓపెన్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ హెడ్డింగ్ పెట్టాను అండ్ హెడ్ ని కూడా నేను క్లోజ్ చేస్తాను. సెకండ్ హెడ్డింగ్ ఇచ్చాను. దాని తర్వాత నేను ఆ, స్- ఇంకొక పారాగ్రాఫ్ రాస్తాను. రాసినప్పుడు ఇక్కడ సెకండ్ సెక్షన్ అని రాస్తాను. సెకండ్ సెక్షన్ of my class notes is about introduction to domains, uh, right? Domains and whatever the websites. నిన్న అయితే కదా నేర్చుకుందాం. Yeah. I have learned the difference between a domain and a website. For example, సో ఇప్పుడు H3 సెక్షన్కి వెళ్తాము. థర్డ్ సెక్షన్ అని పెడతాను. ఇప్పుడు నేను ఇన్ని సెక్షన్స్ అంటే ఇన్ని హెడ్డింగ్స్ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే బేసికలీ మీకు H1 అంటే పెద్ద ఫాంట్ కనిపిస్తుంది, H2 అంటే దానికంటే కొంచెం చిన్న ఫాంట్ కనిపిస్తుంది, H3 అంటే ఇంకా కొంచెం చిన్న ఫాంట్ కనిపిస్తుంది. ఆ మాత్రమే ఉంది మీకు ఐడియా, రైట్? Yeah. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ హైరార్కీ. ఓకే, Okay. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ సెక్షన్ కూడా నేను కంప్లీట్ చేస్తాను. ఫర్ ఇన్స్టెన్స్ ఐ హ్యావ్ paragraph open and I'll close it and then I'll write something. Third section. Third section talks about web hosting, file manager, and this shows how some one page elements swell. ఇట్లా రాసి పెట్టాను. ఓకే, సో ఇప్పుడు నాకు ఒక పర్టికులర్ సెక్షన్స్ క్రియేట్ అయిపోయాయి. H3 క్రియేట్ అయింది, H2 క్రియేట్ అయింది, H1 క్రియేట్ అయింది. సో దీంట్లో ఏంటంటే ఇవన్నీ సపరేట్ ఎంటిటీస్. నేను సేవ్ చేస్తాను. ఐ షో యూ ది అవుట్పుట్ యాజ్ వెల్. H4 కి వచ్చాము. H4 నేను క్లోజ్ చేస్తాను. H4 క్లోజ్ అయిపోయింది. H4 ఫోర్త్ సెక్షన్ H4. సరే, ఇది పారాగ్రాఫ్ గా నేను డిఫైన్ చేయలేదు, బట్ చేయొచ్చు. పెద్ద ఫరక్ ఐ మీన్ లైక్ పెద్ద ఇష్యూ ఏం లేదు. ఐ క్రియేట్ ఇట్. ఇప్పుడు నేను పేజ్ రిఫ్రెష్ చేస్తాను. ఇప్పుడు కనిపిస్తుంది కదా మీకు. Yeah, కనిపిస్తుంది. సో ఫస్ట్ హెడ్డింగ్ ఏదైతే ఉందో దాని కింద నేను ఒక కంటెంట్ రాశాను. సెకండ్ హెడ్డింగ్ కింద ఒక కంటెంట్ రాశాను. సో ఈ టైప్ లో 4 కంటెంట్స్ రాశాను. ఐ మీన్ 4 హెడ్డింగ్స్ రాశాను. సో దీంట్లో డిఫరెన్స్ ఏంటంటే మనం SEO ఫాలో అయ్యేటప్పుడు, ఐ మీన్ లైక్ ఇఫ్ యు ఆర్ ఎ డిజిటల్ మార్కెటర్, వాట్ యు ఆర్ సపోజ్ టు డూ. ఇప్పుడు నేను ఇక్కడ ఇస్తున్న నోట్స్, క్లాస్ 1 నోట్స్ కి నేను సపరేట్ హెడ్డింగ్ క్రియేట్ చేశాను. క్లాస్ 2 నోట్స్ కి సపరేట్ హెడ్డింగ్ క్రియేట్ చేశాను. క్లాస్ 2 అన్నట్టుగా దానికి సంబంధించిన పారాగ్రాఫ్ రాశాను. క్లాస్ 3 కి కూడా నేను సపరేట్ హెడ్డింగ్ క్రియేట్ చేశాను, రైట్? Yes. బట్ ఇక్కడ మిస్ అయిన కాన్సెప్ట్ ఏంటంటే, బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ మీ. దెర్ ఇస్ నో పేరెంట్ అండ్ నో చిల్డ్రన్ ఇన్ మై వ్యూ. Okay, so in every class we are discussing different topics individually. There is nothing like something is carried forward from the first topic to the second topic. Okay, so in this scenario I can have all the headings in one model. So ఒక వెబ్సైట్, ఇది ఒక వెబ్ పేజ్ అనమాట. ఈ వెబ్ పేజ్ లో మీకు H1 ట్యాగ్ అనేది ఒకటే ఉండాలి. ఎనీ వెబ్సైట్ మీరు ఏదైనా పేజ్ తీసుకుంటే ఆ పేజ్ లో H1 ట్యాగ్ అనేది, అంటే మెయిన్ హెడ్డింగ్ అది ఒకటే ఉండాలి. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే. మనం ఆన్ పేజ్ ఎలిమెంట్స్ కూడా ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము. సో నేనేం రాస్తానంటే ఇక్కడ H1 ఇస్ ఫస్ట్ హెడ్డింగ్ అండ్ సరే ఇక్కడ పారాగ్రాఫ్ ఇలా ఉంచుదాము. ఇక్కడ దిస్ ఇక్కడ ఇంకొక పారాగ్రాఫ్ రాస్తాను. దిస్ ఫస్ట్ హెడ్డింగ్ of any website on any web page should be only one.
the first heading on on any web page should be only one. Okay, and ఆ వన్ ని కూడా నేను ఒక బోల్డ్ క్యారెక్టర్స్ లో నేను మీకు పెడుతున్నాను బికాస్ యూ కెన్ అండర్స్టాండ్. ఓకే, వన్ ని టిక్ చేశాను కదా. Yeah. ఓకే, సో దాని తర్వాత ఫస్ట్ సెక్షన్ అనేసి రాశాను ఇక్కడ కింద. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫస్ట్ హెడ్డింగ్ ఏదైతే ఉందో దాన్ని మార్చి డిజిటల్ మార్కెట్ విత్ ఏఐ అని హెడ్డింగ్ పెడతాను, మెయిన్ హెడ్డింగ్ పెడతాను. సో డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ. సో దీంట్లో మనకి డిఫరెంట్ చాప్టర్స్ ఉన్నాయి. సో సెకండ్ హెడ్డింగ్ ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్ అనుకుందాం. సో ఫస్ట్ చాప్టర్కి వెళ్దాం మనం. సో Is it ఫస్ట్ compulsory to have only one head? Like మనకు అర్థం అవడం కోసమనా లేకపోతే పక్క ఇంకా అలానే రాయాలని? ఏది ఎలా రాయాలనేది H1 I mean హెచ్ వన్ అయితే కంపల్సరీ ఒకటే ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. హెచ్ వన్ అయితే కంపల్సరీ అంటే మనం ఒక పేపర్ మీద రాసినా కానీ ఒక మెయిన్ టైటిల్ ఏదైతే ఉంటుందో, మెయిన్ హెడ్డింగ్ ఏదైతే ఉంటుందో అది ఒకటే ఉండాలి. దాని కింద మళ్ళీ మెయిన్ హెడ్డింగ్ ఇంకొకటి సేమ్ హెచ్ వన్ అనేది వాడకూడదు అనమాట. ఓకే. అంటే ఇట్స్ యాక్చువల్లీ గూగుల్ లాంగ్వేజ్, లైక్ డిజిటల్ మార్కెటర్స్ లాంగ్వేజ్. ఓకే. సో మెయిన్ హెడ్డింగ్ ఇది మీరు, బికాస్ ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ అన్ ఇంటర్వ్యూ యాజ్ వెల్. హౌ మెనీ హెచ్1 ట్యాగ్స్ కెన్ ఐ హ్యావ్ ఆన్ అ వెబ్ పేజ్ ఇది. సో ఇప్పుడు నా వెబ్సైట్ లో క్లాస్ 3 అనేది నా వెబ్సైట్ పేరు. ఓకే, ఓకే. అంటే class3.com అనుకుందాం. ఈ class3.com అనే పేజ్ లో నాకు చాలా పేజెస్ ఉంటాయి కదా. Yeah. class3 నా దగ్గర చాలా పేజెస్ ఉంటాయి. అండ్ అన్ని పేజెస్ కి డిఫరెంట్ హెచ్1s ఉంటాయి. ఓకే. ఓకే, సెకండ్ సంథింగ్ ఓపెన్ ఐ విల్ హ్యావ్ హైడ్. సో అంటే ఒక నిన్న డిస్కస్ చేసినట్టు ఒక వెబ్సైట్ లో హోమ్ పేజ్ ఉంటుంది, అబౌట్ అస్ పేజ్ ఉంటుంది, ప్రోడక్ట్, సర్వీసెస్, కాంటాక్టర్స్, ఇట్లా 5 పేజెస్ ఉన్నాయి అనుకుందాం. ఓకే. ఓకే, సో 5 పేజెస్ కి ఇప్పుడు ఇక్కడ చూద్దాం. 5 పేజెస్ కి హెచ్1 ఈక్వల్ గా ఉంటుంది. అంటే ఒక ఫస్ట్ పేజ్ కి హెచ్1 సెపరేట్, సెకండ్ పేజ్ కి హెచ్1 సెపరేట్, థర్డ్ పేజ్ కి హెచ్1 సెపరేట్. Okay. For each page, you can have only head. Per each page you can have one h1 tag. Okay. For each page you can have one h1 tag. But h2 and h3 అవి ఏవైతే ఉంటాయో multiple, you can have any number of. There is Okay. no limit. Okay, but the Okay. limit we will create as per the content. Because ఇప్పుడు మన వెబ్సైట్ లో చూసుకుంటే కనుక మనం ఒక వెబ్సైట్కి వెళ్ళి ప్రాక్టికల్ గా చెక్ చేద్దాం. ఓకే, సో లెట్ us visit good SEO pages. జస్ట్ చెక్ చేద్దాం మనము ఆన్లైన్ లో. ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ ఆర్టికల్స్ కానీ టైటల్స్. ఇవన్నీ కొన్ని కంపెనీస్. ఓకే, నైకీ కంపెనీ బ్లాగ్. సరే, ఇది ఓపెన్ చేసి చూద్దాం. సో నైకీ కంపెనీకి people say it has a very good SEO. అంటే internet is declaring that this page has a good SEO. Okay, for Nike company, you know, right? Yes. Oh, సో దీనికి ఎటువంటి SEO ఉందో మనం ఒకసారి స్క్రాల్ డౌన్ చేసి చెక్ చేద్దాం. సో ఈ పేజెస్ ని ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ మనం ఏం చెక్ చేయొచ్చు అంటే ఎలిమెంట్స్ నేను హౌ డు ఐ గెట్ టు నో వాట్ కైండ్ ఆఫ్ కోడింగ్ దట్ దే హ్యావ్ యూస్డ్. ఓకే, సో ఐ విల్ హైలైట్ దిస్ ఎక్స్పర్ట్ అడ్వైజర్ అనేసి ఉంది. లెట్ మీ రైట్ క్లిక్ అండ్ సెలెక్ట్ ఇన్స్పెక్ట్ ఎలిమెంట్. సో దిస్ ఇన్స్పెక్ట్ అనేసి ఇన్స్పెక్ట్ క్లిక్ చేస్తాను. క్లిక్ చేసినప్పుడు ఇట్ విల్ షో మీ ద కోడింగ్ పార్ట్. వచ్చిందా కోడింగ్? ఏమని ఉంది ఇక్కడ? H2 అని ఉంది. Yes. ఓకే, H2N అయినా ఉండొచ్చు అని చెప్పాను మీకు. అండ్ సరే, మేబీ ఈ పేజ్ లో వాళ్ళకి H1 అవసరం లేదేమో, పెట్టుకోలేదు. లెట్ us see. ఇప్పుడు ఐ వాంట్ టు చెక్ దిస్ వన్. ఓకే, Okay.
నెవర్ డన్ ఛాలెంజింగ్ కన్వర్జేషన్స్. సో ఇఫ్ ఐ హావ్ టు గో దేర్, పేజ్ డైరెక్ట్ గా ఓపెన్ అయిపోయింది. నేను నెవర్ డన్ ఛాలెంజింగ్ కన్వర్జేషన్ హెడింగ్ మీద క్లిక్ చేయగానే అది సపరేట్ పేజ్ అన్నమాట. పైన చూస్తే యూఆర్ఎల్ చేంజ్ అయింది. యు సీ దిస్ యా నెవర్ డన్ ఛాలెంజింగ్ కన్వెన్షన్ అనేసి మనకు ఓపెన్ అయింది. సరే, దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ లుక్అప్ టూల్. ఇక్కడ ఒక సింబల్ ఉంది కదా, arrow mark ఉంది. సెలెక్ట్ అన్ ఎలిమెంట్. ఐ విల్ సింప్లీ యూస్ దట్ ఐకాన్ అండ్ క్లిక్ ఆన్ ద హెడింగ్. ఇది H1 లో ఉంది. You see it now? ఓకే Yeah, because this is a different page. This is a different page. ఈ పేజ్ లో హెడింగ్ అనేది మనకి ఇక్కడ స్టార్ట్ అయింది. బికాస్ ఇందాకటి పేజ్ మేబీ ద ల్యాండింగ్ పేజ్, లీవ్ ఇట్, బట్ దిస్ ఇస్ ద మెయిన్ పేజ్. సో దీంట్లో మనకి H1s ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఒక H1 కనపడింది సో ఫార్. ఇంకా హెడింగ్స్ ఏమైనా కనపడుతున్నాయని స్క్రాల్ డౌన్ చేసి చెక్ చేస్తున్నాను. సో 4-5 ఇమేజెస్, 6-7 ఇమేజెస్ కనపడ్డాయి. మొత్తం కాంటెంటే ఉంది. అండ్ జస్ట్ స్క్రాలింగ్ డౌన్. అండ్ ఇక్కడ రిలేటెడ్ స్టోరీస్ చెప్పము. 50 ఉంది కదా, ఇట్స్ నాట్ హెడ్ రైట్. ఎక్కడ కింద కొంచెం కింద స్క్రోల్ చేస్తే 50 ఇది ఇమేజ్, జస్ట్ అన్ ఇమేజ్. ఓకే, యా, యూ హావ్ టు రైట్ క్లిక్ అండ్ సెలెక్ట్ ఇన్స్పెక్ట్. సో అది ఒక స్క్రిప్ట్ లోంచి వచ్చింది. యా, ఇమేజ్ అది యాక్చువల్గా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇమేజ్ అనేసి ఒక ట్యాగ్ కనిపిస్తుంది, IMG. యా, సో ఇక్కడ కోడ్ కూడా వచ్చింది. లెట్ మీ క్లిక్ ఆన్ ఇట్. 50 మొత్తం ఎంటైర్ హారిజంటల్ బార్ అన్నమాట ఇది. ఇదంతా ఇమేజ్. సో ఐ క్లోజ్ దిస్. సో ఇప్పుడు నేనేం చేయొచ్చు అంటే ఐ కెన్ స్క్రాల్ డౌన్. ఇంకా సింపుల్ గా చెక్ చేయాలంటే దేర్ ఈస్ అనదర్ ట్యాగ్ కాల్డ్ వ్యూ సోర్స్ కాలన్ ద లింక్, రిమైనింగ్ లింక్. ఇప్పుడు నాకు ఒట్టి సోర్స్ కోడ్ మాత్రమే కనిపిస్తుంది, రైట్? సో ఈ సోర్స్ కోడ్ లో HTML అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ కనిపిస్తుంది. HTML అని స్టార్ట్ అయిందా పేజ్? యా, అండ్ దాని తర్వాత మెటా స్టార్ట్ అయిందా, మెటా నేమ్ అనుకుంటా. యా, దాని తర్వాత ఇంకా చాలా మెటాస్ ఉంటాయి అనమాట. మెటా నేమ్ అనుకుంటూ కీవర్డ్స్ ఉంది, మెటా నేమ్ రోబోట్స్ ఉంది. సో ఇలాంటి మెటాస్ చాలా ఉంటాయి అనమాట. మెటా నేమ్ ఈక్వల్ టు డిస్క్రిప్షన్ కనిపిస్తుంది, మెటా నేమ్ ఈక్వల్ టు డిస్క్రిప్షన్. సో ఇట్లా ఇట్ కీప్స్ గోయింగ్ ఆన్. దేర్ విల్ బి సో మెనీ మెటా ట్యాగ్స్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ content language. There is no limit. Okay, even if there is some new the technology comes, even we can also add it as a meta basically. Okay, so itla choose కనుక అంటే these are all properties, basically the properties for your website. సో ఇలా యాడ్ చేసుకుంటూ పోతే కింద కొంచెం స్క్రిప్ట్స్ ఉన్నాయన్నమాట. ఫంక్షన్స్ ఇక్కడ కనపడుతున్నాయి. ట్రై ఫంక్షన్, ట్రై అండ్ క్యాచ్, సమ్ ప్రోగ్రామింగ్ ఫంక్షన్స్ కూడా కనపడుతున్నాయి. అండ్ అది స్క్రిప్ట్ క్లోజ్ చేశాడు. ఇక్కడ స్క్రిప్ట్ క్లోజింగ్ ట్యాగ్ ఒకటి ఇచ్చాడు ఇక్కడ. అక్కడతో స్క్రిప్ట్ ఓపెన్ చేశాక ఫంక్షన్ రాశాడు, తర్వాత స్క్రిప్ట్ క్లోజ్ చేశాడు. తర్వాత లింక్స్ అని కనపడుతున్నాయి. ఇదంతా హెడ్ లోపలే ఉంది. ఇదంతా ఇప్పటివరకు మనకి ఏదైతే కనిపిస్తుందో మొత్తం హెడ్ లోనే ఉంది. సరే, ఇది అంత కాంప్లికేటెడ్ ఉంది కదా, మనకి ఇంత కోడ్ నేను ఎందుకు చూడాలి అంటే, ఓకే సింపుల్, డోంట్ లుక్ ఇన్ టు ద కోడ్. నేనేం చేస్తుంటే Ctrl+F నొక్కుతాను. సెర్చ్ ప్యానెల్ ఓపెన్ చేశాను. ఇప్పుడు నేనేం చూద్దాం అనుకున్నాను, H1 లో ఎన్ని ఉన్నాయో చూడాలి, అంతవరకే నాకు కావాలి. H1 అని టైప్ చేశాను. H1 క్లోజింగ్ ట్యాగ్ పెట్టు అట్లీస్ట్. ఓకే, నాకు 11 కనపడ్డాయి, 11 కనిపిస్తుంది ఇక్కడ రిజల్ట్స్. ఓకే, ఫస్ట్ వన్ ఇక్కడ క్లోజ్ అయింది. లెట్ మీ స్క్రాల్ ఇట్ డౌన్. ఇక్కడ సెకండ్ వన్ ఉంది చూడు, డిపార్ట్మెంట్ ఆఫ్ నైకీ ఆర్కైవ్స్. ఓకే, సో వీళ్ళ దాంట్లో ఏంటంటే దే హ్యావ్ గివెన్ సో మెనీ H1 ట్యాగ్స్. ఓకే, సో అది ఎలా, ఎందుకని నేను ఓపెన్ అనేది మనం చూద్దాం ఒకసారి వెనక్కి వెళ్ళి. లెట్ మీ జస్ట్ ఓపెన్ దిస్ పేజ్ వన్స్ అగైన్. సారీ, ఓకే, నేను ఆ పేజ్ మళ్ళీ ఒకసారి ఓపెన్ చేస్తున్నాను. సో పేజ్ కంటెంట్ అయితే ఇక్కడతో అయిపోయింది. ఎక్కడితోటి ఇక్కడ కనపడుతుంది కదా నెగిటివ్. ఓకే, 50 తోటి అయిపోయింది. తర్వాత కింద రిలేటెడ్ స్టోరీస్ అనేసి వేరేది కనపడుతుంది మీకు. రెబల్స్ ఆర్ నెవర్ డన్, ఇదన్నీ స్టోరీస్ అన్నమాట ఇవన్నీ. ఓకే, సో ఇది కూడా మీకు H1 లాగా కనిపిస్తుంది. లెట్ మీ క్లిక్ ఆన్ దిస్ ఇన్స్పెక్ట్ ఎలిమెంట్. సో రెబల్స్ ఆర్ నెవర్ డన్ కి ఏం ఎలిమెంట్ ఉందో చూద్దాము.
సో దట్ ఈస్ షోయింగ్ యాజ్ అక్కడ H1 అని చూపించలేదు, జస్ట్ లింక్ లాగే చూపించాడు. ఓకే, ఒక పని చేద్దాం. ఇప్పుడు నాకు ఇక్కడ ఫ్రంట్ పేజ్ లో అయితే H1 లేదు, బట్ నేనేం చేస్తానంటే ఇక్కడ ఓకే సెకండ్ H1 రెబల్స్ ఆర్ నెవర్ డన్ ఉంది కదా, రెబల్స్ ఆర్ నెవర్ డన్ అది H1 కాదా? ఇక్కడ నీకు మెయిన్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు H1 లాగా చూపిస్తున్నాడు, బట్ ఇక్కడ ఫ్రంట్ పేజ్ లో వచ్చేసి నేను వెన్ ఐ రైట్ క్లిక్ అండ్ ఇన్స్పెక్ట్ ఎలిమెంట్, లెట్ మీ చెక్ నెవర్ డన్, రైట్ క్లిక్ ఇన్స్పెక్ట్ ఎలిమెంట్, ఇది వేరేది. సో దీంట్లో కోడింగ్ ఏమొస్తుందో చూద్దాం మనకి. యు సీ దిస్, దీంట్లో అసలు H1 ఉందా? లేదు. లేదు. ఒకసారి ఎడిట్ యాజ్ HTML నొక్కుతాను, కాపీ చేస్తాను, మీకు క్లారిటీగా కనపడాలి కాబట్టి. సో లెట్ మీ ఓపెన్ దట్ నోట్ ప్యాడ్ అగైన్. ఓకే, సో ఇక్కడ పేస్ట్ చేసాను. పేస్ట్ చేసిన తర్వాత ఐమ్ జస్ట్ లుకింగ్ ఇఫ్ ఐ హ్యావ్ ఎనీ H1, డిడ్ ఐ మిస్ అవుట్ ఎనీథింగ్ అనేసి నేను చెక్ చేస్తున్నాను. ఎక్కడా లేదు. ఓకే, H1 అనేది లేదు. లేదు. సో ద రీజన్ ఏంటంటే ఆ, ఇప్పుడు మనకి ఇది డెవలపర్ టెక్నిక్ అన్నమాట. డెవలపర్స్ ఏం చేశారు, పేజ్ లో మనకి ఫ్రంట్ లో H1 లేదు, బట్ బ్యాక్ ఎండ్ లో అంటే వేరే పేజ్ లో సంబంధించినది క్యారీ ఫార్వర్డ్ అయింది వ్యూ సోర్స్ కొట్టినప్పుడు. ఓకే. నేను రైట్ క్లిక్ చేసి వ్యూ సోర్స్ కొట్టినప్పుడు నాకు టోటల్ ఎన్ని పేజెస్ అయితే ఉంటాయో అన్నిటిది మెయిన్ కోడ్స్ కనబడుతున్నాయి. ఇక్కడ కోడింగ్ ఎక్కువ కనిపిస్తుంది కదా, యా. ఈవెన్ హెడ్డింగ్స్ అని వేరే పేజెస్ కి సంబంధించిన కూడా H1 లాగా చూపిస్తుంది మెయిన్ కోడ్ లో. Because if I click on it, it will open a different page. Let me go back. Yeah, never done challenging convention. ఇది నేను కాపీ చేస్తాను. Otherwise I'll simply type, okay. Never done challenging. Okay, ఇది ఇమేజ్ లాగానే చూపిస్తున్నాడు ఇక్కడ. They are not showing me as H1. But yeah, let me check. Rebels are never done. Rebels are never done. Page ki heading never done rising. Okay. Rebels are never done. H1 ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి, కానీ నాకు 11 రిజల్ట్స్ చూపిస్తున్నాడు. సీ దిస్, ఎస్. నెవర్ డన్ రైజింగ్. యా. ఓకే, ఇందాక ఇది మెయిన్ హెడింగ్. సో లెట్ మీ గో ఫర్ ద సెకండ్ వన్, ఐ మీన్ లైక్ థర్డ్. దీంట్లో ఏం చూపిస్తున్నాడు అంటే డిపార్ట్మెంట్స్ ఆఫ్ నైకీ ఆర్కైవ్స్. డిపార్ట్మెంట్స్ ఆఫ్ నైకీ ఆర్కైవ్స్ అంటే పైది కదా, దిస్ వన్. ఎస్. లేదా అన్ని చోట్ల అదే ఉంది. కింద కూడా ఉంది అదే actually. అదే అదే సేమ్ అదే ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఉంది నెవర్ డన్ రైజింగ్. ఇట్స్ జస్ట్ టాగ్లింగ్. ఓకే, ఓకే. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కైవ్స్. థర్డ్ వన్ వచ్చేసి రెబల్స్ ఆర్ నెవర్ డన్. ఫోర్త్ వన్ కూడా నెవర్ డన్ రైజింగ్. సరే, ఇప్పుడు నాకు కొంచెం డౌట్ ఉంది ఈ స్క్రిప్ట్ లో ఎందుకని ఇన్నిసార్లు H1 పెట్టాడు అనేసి. నేనేం Okay. చేస్తాను, లెట్ మీ మేక్ యూజ్ ఆఫ్ చాట్ జీపీటీ నౌ. ఓకే. Let me make use of ChatGPT because you are not a developer. I'm not a developer, for example. So what we have to do, we need to take support from AI tool. So what I will do, let me go for a new project. Digital marketing with AI. So ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సోర్స్ కోడ్ ని నేను అప్లోడ్ చేశాను. విల్ గెట్ ద రిజల్ట్. ఓకే. ఓకే, సో వన్ థింగ్ ఏంటంటే నైకీ అనేది పెద్ద కంపెనీ, ఇట్స్ నాట్ ఎ స్మాల్ కంపెనీ, రైట్? ఎస్. So the large publisher pattern on this is very common pattern on large publisher sites like Nike. సో వాళ్ళది ఏంటంటే బేసిక్ HTML రూల్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళకి, బికాస్ వాళ్ళ బ్రాండెడ్ కదా అవి. బ్రాండెడ్ కి ఏమవుతుంది, బ్రాండింగ్ లో ఏమవుతుందంటే వాళ్ళని వెతుక్కుంటూ మనం వెళ్తాం. సో దే విల్ ఫోకస్ మోస్ట్లీ ఆన్ డిజైన్, బట్ లెట్ us go through.
Nike site is built using reusable content components. So వాళ్ళు యూజ్ చేసిన reusable content components యూజ్ చేయడం వల్ల so when the main the person who sits in the backend and uploads the stories, right? So what they get, they will only get the console. నిన్న wix.com అనేది ఒకటి ఓపెన్ చేశాను, గుర్తుందా? యా అవును. wix.com లో ఎలా అయితే టైప్ ఇన్ ద టైటిల్ అండ్ టైప్ ఇన్ ద కంటెంట్ అనేసి ఎలా అయితే బాక్సెస్ ఇస్తారు, సో దే విల్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీ. దే డోంట్ హ్యావ్ టు వర్క్ ఆన్ ద కంటెంట్. సో దే ఆర్ నాట్ అవేర్ వెదర్ ఇట్ ఈస్ H1 or H2, they are not aware. But basically they automatically pulls out the H1 code for section and article is what ChatGPT is telling you. Since these cards are reusable blocks, the component always outputs H1. It's not manually written HTML. It is auto-generated. It is generated from JSON like this thing. That flag tells the renderer to output a H1 on that block. Google no longer requires only one H1. Rules change ayayanta. Okay. So because now Google no longer requires only one H1 tag. So modern HTML5 allows multiple H1 tags. Good learning for me as well. Okay. Because earlier it used to be only one H1 tag and suddenly they changed all the rules. You see Okay. this? Multiple H1 tags are fine as long as the structure makes sense. So మీ వెబ్సైట్ లో స్ట్రక్చర్ ఏదైతే ఉందో, as long as the page is understandable to the end user, Google is fine with you. The SEO is acceptable ఓకే. as on today, because everything changes. So for example, when is this rule changed from one H1 to multiple? ట్యాగ్. That's all. I think అర్థమైపోతుంది కదా. Won't believe 2010 వరకు it used to be 1 and HTML5 ఎప్పుడైతే వచ్చిందో 2014 లో, దాని తర్వాత people are relying only on section, article, nav and ఇవన్నీ కొత్త HTML tags. ఓకే. ఇవన్నీ WordPress లో ఉంటాయి by default. Under HTML5 outline rules, each section could legally contain its own H1. Okay. సో ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను మీకు ఒక లేటెస్ట్ వెబ్సైట్ చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ assuredsoul.com మన కంపెనీ వెబ్సైట్ చూపిస్తాను. assuredsoul.com ఓపెన్ చేస్తాను. ఐఎమ్ నాట్ టేకింగ్ యూ టు ద కోడింగ్ సైడ్. సో మీకు ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ చూపిస్తాను. సో ఈ ఫ్రంట్ ఎండ్ లో మనం జస్ట్ యూ ఆర్ అ డిజిటల్ మార్కెటర్. సో నౌ యాజ్ అ డిజిటల్ మార్కెటర్ యూ షుడ్ లుక్ ఎట్ ద డిజైన్ పార్ట్. ఓకే, ఫస్ట్ సెక్షన్ ఒక హారిజంటల్ సెక్షన్ తీసుకోండి, లేదంటే ఫస్ట్ స్క్రీన్ తీసుకోవాలి. ఓకే, నేను ఫస్ట్ స్క్రీన్ మనకి ఏం కనిపిస్తుంది, డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ ఇన్ హైదరాబాద్, కింద కాంటాక్టర్స్. ఓకే, సో మనకి ఒక ఇమేజ్ ఉంది రైట్ సైడ్ లో, ఇదంతా కలిపి ఒక సెక్షన్ అనుకోవాలి. నౌ ఐ విల్ స్క్రాల్ డౌన్. నౌ యూ గాట్ ఎ డిఫరెంట్ సెక్షన్. సో ఈ సెక్షన్ లో రైట్ సైడ్ లో ఒక ఇమేజ్ ఉంది, లెఫ్ట్ సైడ్ లో కంటెంట్ ఉంది. నౌ ఐ స్క్రాల్ డౌన్, I found a third section, our services, and there is one more horizontal bar with 3 columns. You see this? This is first column, this is second one, this is third one, 3 columns. ఇప్పుడు fourth section. Columns, rows difference మీకు ఐడియా ఉంది కదా? యా, ఐడియా. Great. Because ఇప్పుడు ఇదేంటంటే సింగిల్ రోలో, ఫోర్త్ సెక్షన్ లో సింగిల్ రోలో I say I have 2 columns. One column has only text and second column has only images. Okay, and fifth section. సో అలా చాలా చాలా సెక్షన్స్ ఉంటాయి అనమాట ఇప్పుడున్న లేటెస్ట్ వెబ్ డిజైనింగ్ లో. సో ప్రతిదీ ఒక సెక్షన్ అనమాట. ఇప్పుడు ఈ సెక్షన్ లో వెబ్సైట్ డిజైన్ అండ్ HTML వాట్ ఎవర్ డిజైన్ డెవలప్మెంట్ సర్వీసెస్ ఉంది. ఇక్కడ చాలా బాక్సెస్ ఉన్నాయి, టైల్స్ లాగా 1 2 3 4 4 + 4 8 బాక్సెస్ ఉన్నాయి. సో అంటే 2 rows and 4 columns. యు సీ దిస్? యా. సో తర్వాత ఇంకొక సెక్షన్. సో ఇక్కడ కూడా అంతే, సేమ్ ప్యాటర్న్ ఫాలో అయ్యారు. 2 rows and 4 columns, 2 rows and 4 columns, 3 columns ఇక్కడ, 2 3s are 6 and 3 2 3s are 6 whatever. సో ఇట్లా మనకి సెక్షన్స్ లాగా పేజెస్ అనేవి అప్గ్రేడ్ అయ్యాయి. ఇలా సెక్షన్స్ లాగా మారిన తర్వాత పీపుల్ కెన్ హ్యావ్ మల్టిపుల్ H1 tags ఆన్ ఎవ్రీ సెక్షన్. అంటే ఒక్కొక్క సెక్షన్ లో ఒక H1 tag పెట్టుకోవచ్చు మనం. ఓకే, క్లియర్ రైట్? యా.
So why didn't I let you know before? Because one thing I'll tell you, I'm not a developer, right? Even Yeah. I'm also digital marketer. And if I'm a digital marketer, why should I learn about development part? So development part is dealt by web developers. So మనం ఏంటంటే when things come in place, when we have to start working on it, then we'll look into it, right? Yeah. So it doesn't mean like I should always keep on updated, right? So మనకి ఎప్పుడు అవసరమో అప్పుడే నేర్చుకుంటాం మనం. అవునండి. Because at least we can understand when we start learning. Google's official clarification came in 2019 to 21. You see this? Corona time లో clarification ఇచ్చిందంట. ఓకే. And in 2021, Google updated their SEO starter guide and removed language suggesting a single H1 was preferred. ఓకే. So because there is no limit. You can use multiple H1 tags on a page. అది 2021 అంటే కరోనా టైంలో మనకు తెలియకుండా గూగుల్ లాంచ్ చేసింది. ఓకే, ఓకే. ఫైన్. సో డోంట్ థింక్ ఇట్స్ why Praveen is not knowing about H1 before, why is letting me know afterwards అని అనుకోకు. లైక్ అంటే మనం అసలు దాని సైడ్ వర్క్ చేయం వర్క్ కాబట్టి. చేయం కాబట్టి అవసరమైనప్పుడు మనం నేర్చుకుంటాం. ఫైన్. సో ఇది ఒక క్లారిఫికేషన్ మీకు ఇస్తున్నాను. అండ్ H2 అండ్ H3 ఎలా ఉంటుందో మీకు చెప్తాను. హైరార్కీ ఫాలో అవుతుంది. ఓకే, ఓకే. సో ఈ హైరార్కీ అంటే నేను మళ్ళీ చెప్తున్నాను. హైరార్కీ అంటే ఎలా ఉంటుంది? మనము ఒక సబ్జెక్ట్ గురించి రాస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐమ్ టాకింగ్ అబౌట్ దిస్ టీ షర్ట్. ఓకే, సో ఇక్కడ టీ షర్ట్స్ మీకు కనిపిస్తున్నాయి. ఈ టీ షర్ట్ గురించి మాట్లాడినప్పుడు ఐ గేవ్ సమ్ కాంటెంట్, అండ్ దాని తర్వాత ఐ హ్యావ్ అ రెడ్ కలర్ టీ షర్ట్. అగైన్ ఐ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ టీ షర్ట్స్ ఇన్ దిస్, రెడ్ అండ్ బ్లూ ఉన్నాయి అనుకున్నాం. సో ఐ రోట్ రెడ్ టీ షర్ట్ అండ్ బ్లూ టీ షర్ట్. సో ఇది H1 మెయిన్ టీ షర్ట్ అనమాట. లైక్ ఐ గేవ్ ఇట్ అ డిఫరెంట్ నేమ్. నైకీ 3 అనేసి ఒక పేరు ఇచ్చాము. నైకీ 3 అనేసి ఒక టీ షర్ట్ హెడ్డింగ్ పెట్టేసి దాని కింద రెడ్ షర్ట్ అండ్ బ్లూ షర్ట్ అనేసి రెండు షర్ట్స్ పెడతాను. అప్పుడు H1 H2 అవి డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ హెడ్డింగ్ ఏమి ఇచ్చానంటే నైకీ 3 షర్ట్స్. ఇది నా ఫస్ట్ హెడ్డింగ్. నా సెక్షన్ లో, ఈ సెక్షన్ లో ఫస్ట్ హెడ్డింగ్ ఇస్ నథింగ్ బట్ H1. ఓకే, ఓకే. నైకీ 3 షర్ట్స్ అని పెట్టాను. దాంట్లో ఒక ఇమేజ్ పెడతాను, తర్వాత కొద్దిగా కాంటెంట్ రాశాను. దాని తర్వాత సెకండ్ హెడ్డింగ్ రెడ్ షర్ట్, టూ కాలమ్స్ పెట్టాను అనమాట. సెకండ్ హెడ్డింగ్ బ్లూ షర్ట్. ఈ రెండు ఇంపార్టెంట్, ఈక్వల్ ప్రయారిటీ నాకు ఈ రెండు. రెడ్ షర్ట్ అండ్ బ్లూ షర్ట్ బోత్ ఆర్ ఈక్వల్ ప్రయారిటీ బికాస్ దే ఆర్ పార్ట్ ఆఫ్ నైకీ 3 షర్ట్స్. ఇంకో థర్డ్ షర్ట్ మిస్సింగ్. ఓకే, లెట్ మీ యాడ్ అ థర్డ్ షర్ట్ యాజ్ వెల్. థర్డ్ హెడ్డింగ్ అని పెడతాను. సో ఎల్లో షర్ట్ అని పెడతాను. సో వీటి గురించి నేను రాసేటప్పుడు ఈ పారాగ్రాఫ్ లో నేనేం చేస్తానంటే రెడ్ షర్ట్, బ్లూ షర్ట్, ఎల్లో షర్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని H2 లో పెట్టుకుంటాను. ఓకే, ఇది కూడా సెకండ్ హెడ్డింగే, ఇది కూడా సెకండ్ హెడ్డింగే, ఇది కూడా సెకండ్ హెడ్డింగ్ లాగానే పెడదాం. మళ్ళీ లేదంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా సెకండ్ హెడ్డింగ్ అంటే H2. ఓకే, సో ఇవన్నీ H2 లో ఉంటాయి. మరి ఇప్పుడు H3 ఎక్కడ వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ H3 రావాలి. ఓకే, నాకు ఇప్పుడు ఏమైందంటే 3 కాలమ్స్ ఉన్నాయి ఇప్పుడు నాకు. ఓకే, మేబీ నేను వర్డ్ వాడతాను. వర్డ్ అయితే నాకు ఈజీగా ఉంటుంది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. టేబుల్స్ ఉంటాయి కదా, నోట్ ప్యాడ్లో అన్ని ఉండవు. 1 second, ఇట్స్ మై వర్డ్. సో ఇన్సర్ట్ 3 కాలమ్స్. ఓకే, ఫస్ట్ ఒక కాలం పెడతాను. ఇది నా పేజ్ అనుకుందాం. ఫస్ట్ కాలం నా పేజ్ అనుకుందాం, ఫుల్ పేజ్ అన్నమాట. సో దాంట్లో ఫస్ట్ 3 rows పెట్టాను. ఇది వచ్చేసి మెయిన్ హెడ్డింగ్. ఈ హెడ్డింగ్ లో మెయిన్ హెడ్డింగ్ 3 షీట్స్ అని హెడ్డింగ్ పెట్టాను. ఇదంతా ఒక సెక్షన్. ఓకే, టేబుల్ మొత్తం ఒక సెక్షన్. సో సెకండ్ లైన్ లో ఏం చేశాను ఏంటంటే ఐ విల్ యాడ్ 2 columns. నో 3 పెడదాం. సెట్ టేబుల్ 3 columns. సో ఇక్కడ రెడ్ షర్ట్, బ్లూ షర్ట్, ఎల్లో షర్ట్.
ఒక H1 అయిపోయింది, ఇక్కడ H2 అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు H1 కింద రెడ్ షీట్ కింద వీటి కింద కాంటెంట్ రాయాలి నేను. ఇప్పుడు రెడ్ షీట్ కింద ఏం రాస్తాను నేను? కాంటెంట్ రాయాలంటే ఇక్కడ ఇంకొక టేబుల్ పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక బాక్స్ పెడతాను, సింగిల్ బాక్స్ పెడతాను. సమ్ పారాగ్రాఫ్ కాపీ పేస్ట్. సరే, లెట్ us go back to the కంటెంట్ కాపీ చేద్దాం అనేసి వెళ్తున్నాను. 1 second, page is loading slowly. Are we connected? Kiranmay, you there with me? Yeah. Okay. Nice. Yeah, you can randomly, Randomly, right? yeah, from the chat GPT as well, you have some Yeah, content. అది యాక్చువల్గా ఓపెన్ అవ్వట్లేదు. సరే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి. సో ఏదో ఒక డమ్మీ కంటెంట్ ఉంది Okay. రెడ్ షీట్ కి సంబంధించింది. సో సేమ్ వే ఐ హ్యావ్ బ్లూ షీట్, బట్ ఇది ఇక్కడ బాక్స్ పెట్టలేదు, దట్స్ ఓకే. ఎల్లో షీట్ కి కూడా నేను కంటెంట్ రాసాను కింద, బాక్స్ అవసరం లేదు. యా, సో ఇది నాకు H2. ఓకే, Okay. ఇది కూడా H2. H3. సరే, ఇప్పుడు H3 ఎక్కడ వస్తుందంటే దీని కింద H3 వస్తుంది. H2 కింద H3 రావాలి, H1 కింద H3 అనేది రాకూడదు. గాట్ ఇట్? మళ్ళీ H1 కింద ఎప్పుడైనా సరే H2 హెడింగ్ రావాలి. ఇక్కడ ఏదైనా ర్యాండమ్ కంటెంట్ ఉండొచ్చు, ఓకే. ర్యాండమ్ కంటెంట్ ఏదైనా ఉండొచ్చు కదా, దట్ ఈస్ ఓకే, దట్ ఈస్ అలౌడ్. బట్ H2 అనేది H1 కింద రావచ్చు, బట్ H2 రాకుండా H3 అనేది మనం డైరెక్ట్ గా పెట్టకూడదు. దట్ ఈస్ కాల్డ్ హైరార్కీ. యా. H2 is the parent, and now H1 is the parent, H2 are children. Okay, we ఓకే. see it here. Now I go down. Now I will say full hand t-shirt, full hand tees, and half hand tees, for example. Okay, red tees. సో వీటి కింద కూడా కాంటెంట్ ఉందనుకుందాం. ఇది H3, ఇది కూడా H3. సిమిలర్లీ ఇక్కడ కూడా ఉంటుంది. ఇక్కడ మన బ్లూ షర్ట్ కింద H3 ఉంటుంది, అండ్ ఎల్లో షర్ట్ కింద కూడా H3 ఉంటుంది. అంటే H2 కింద మాత్రమే H3 ఉండాలి. సో ఇప్పుడు ఈ ఫుల్ హ్యాండ్ రెడ్ టీస్ అనేది వీ కెన్ నాట్, ఇప్పుడు నేను తీసుకొచ్చి ఫుల్ హ్యాండ్ రెడ్ టీస్ నేను కింద పెట్టాను ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ పెడితే ఏమవుతుంది? దిస్ ఫుల్ హ్యాండ్ రెడ్ టీస్ విల్ బికమ్ కామన్ ఫర్ ఆల్ ద H2s, రైట్? యా. ఇప్పుడు ఎవరి చిల్డ్రన్ అని తెలియాలి అది? దిస్ ఫుల్ హ్యాండ్ రెడ్ టీస్ ఇస్ ద చిల్డ్రన్ ఫర్ రెడ్ షర్ట్, హాఫ్ హ్యాండ్ రెడ్ టీస్ ఇస్ ద చిల్డ్రన్ ఫర్ రెడ్ షర్ట్. ఎస్. సో అలా మనం H3s ని H2s ని హైరార్కీ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఒక కాంటెంట్ స్ట్రాటజీ, కాంటెంట్ ప్లానింగ్ స్ట్రాటజీ అనేది H1, H2, H3 అనేది ఒక ట్రీ టైప్ లో మనము ఇట్లా డిసైడ్ చేసుకుంటాం అనమాట. నౌ యు గాట్ ఇట్, రైట్? యా. Yeah, I know it is going slow. If I drag it, it might bore you. Sorry. So మనం ఏం చేద్దామంటే లెట్ us సేమ్ H4, H6 వరకు ఉంటాయి. హెడర్ ట్యాగ్స్ అనేవి H6 వరకు ఉంటాయి. ఇదంతా డెవలపర్ది కాదు, అంటే డెవలపర్ వాడినా కానీ యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్ యూ షుడ్ ఆల్సో నో దిస్ బేసిక్ HTML ట్యాగ్స్. ఓకే, ఓకే. సో హెడింగ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. సో ఓకే. దాంట్లో మీకు ఇందాక చెప్పినట్టు, యా, నేను ఇట్లాంటిది ముందే డిజైన్ చేసి పెట్టాల్సింది. ఇది H1, తర్వాత ఇది H2, సేమ్ ఇంకా ఇట్ మల్టిప్లైస్. H3 అంటే ఇక్కడ ఉంటుంది ఇట్స్ ట్రీ మోడల్. సైజ్. ఓకే, దాంట్లో రాస్తాం కదా మనం ఎలా అయినా. యా. సో ఇప్పుడు యా, H3 తర్వాత H4,
ఇప్పుడు మళ్ళీ H4 అనేది దీనికి సంబంధించింది. ఈ H3కి సంబంధించిన H4 ఇది. అండ్ వీడికి మళ్ళీ యా 8. ఈ H4 కి సంబంధించింది ఇది. ఓకే. సో ఇప్పుడు పేరెంట్స్ ఎవరో చిల్డ్రన్ ఎవరో నీకు అర్థమైంది. యా, అర్థమైంది. ఓకే. ఇప్పుడు H1 ఇస్ ద గ్రాండ్ ఫాదర్. సో యా. H1 ఎప్పుడు అంటే సెక్షన్ లో ఒకటి ఉంటుంది. ఇది సెక్షన్ లాగానే చెప్తాను నేను. ఐఎమ్ నాట్ టాకింగ్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు టెల్ ఎనీ వన్ యాజ్ అ పేజ్. ఓకే, ఇట్స్ అ ఓకే. సెక్షన్. ఫర్ ఎవ్రీ సెక్షన్ దేర్ విల్ బి ఓన్లీ వన్ H1 ట్యాగ్. అండ్ ఓకే. ఫర్ H2 యూ కెన్ యూజ్ ఎనీ నంబర్స్. అండ్ H2 తర్వాత H3. సో మీ కంటెంట్ ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవాలి. ఓకే, ఓకే. సో ఇది మనము H1. సో ఓకే, దట్స్ ఓకే. ఇంకా H1, H2, H3 అవన్నీ మీకు అర్థమైంది, ఒక క్లారిటీ అనేది వచ్చింది కాబట్టి. సో ఐ విల్ స్కిప్ దిస్ టాపిక్, ఇక్కడితో ఆపుదాం ఇది. విల్ ఓకే. ఎంటర్ ఇంటూ డిఫరెంట్ టాపిక్. ఓకే, యా. రైట్. సో ఇది మర్చిపోరు కదా ఇంకా మళ్ళీ నో. ఇంత డిస్కస్ చేసిన తర్వాత ఎలా మర్చిపోతానంటావా? అంటే నాకు కొంచెం ఐడియా ఉండింది. బట్ మనము ట్యాగ్స్ అనేవి ఒక్కొక్క ఫీల్డ్ లో ఒక్కొక్కలాగా అప్లై చేస్తాం కదా. యా, నాకు అది H1 ఒక్క వెబ్ పేజ్ కే అప్లై చేయాలన్న రూలు. మీరు డెవలపరా బేసికలీ? యా, కొంచెం. కొంచెం డెవలపర్ యా. అంటే ఫ్రంట్ ఎండ్ వాట్ వుడ్ యూ డెవలప్? నెట్ సూట్, ఒరాకిల్ నెట్ సూట్, ERP. ERP. యా. ఓకే, ఫైన్. సో దానికి CSS వేరే వాళ్ళు డెవలప్ చేసి ఇస్తారు. అంటే మాకు ఓన్లీ స్క్రిప్టింగ్స్ ఉంటాయి. మేము కొన్ని కాంపోనెంట్స్ తీసుకొని దాన్ని తగ్గట్టు మేము డిజైన్ చేసుకుంటాం. అంటే మోస్ట్లీ ఇంటూ అకౌంటింగ్, బిజినెస్, ఇన్వాయిసెస్, సేల్స్ ఇట్ సైడ్ ఉంటాయి అన్నమాట. అదొక టూల్. ఆ టూల్లో కొంచెం మనం కోడింగ్ యూస్ చేస్తాం టెక్నికల్ సైడ్. ఓకే, లాస్ట్ వన్ ఇది క్లోజ్ చేస్తా. H4 వర్క్ రాసేసి ఓకే. we gave a start, right? H4. H4 ఇంకా H5, H6 అలా ఉంటాయి. బట్ ఒకటే సెక్షన్ లో మనం అన్ని హెడింగ్ ట్యాగ్స్ వాడే అవసరం పడదు ఒక సెక్షన్ లోనే. బికాస్ కంటెంట్ మన దగ్గర అంత ఎక్కువ కంటెంట్ ఎవరు వాడరు. సో హార్డ్లీ H3, H4 వరకు క్లోజ్ చేసేస్తారు. H4 కూడా ఈ మధ్య వాడట్లేదు ఎవరు. H3 తోటే క్లోజ్ అయిపోతుంది. సో H4 ఏం చేస్తున్నారంటే ఈ పాయింట్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దేర్ ఆర్ సంథింగ్ కాల్డ్ పాయింట్స్, .1, .2, .3 వాటికి కూడా H4 వాడేస్తున్నారు. H3 ఆర్ H4 వాటిల్లో కూడా, బికాజ్ ఎలాగో అవి బోల్డే కదా పెట్టేది మనం అనేసి వాళ్ళు పాయింట్స్ ని కూడా హెడింగ్స్ లాగా వాడేస్తున్నారు అనమాట. ఓకే, సో దట్ ఈస్ వన్ థింగ్. సో దీని తర్వాత లైక్ లెట్ us లెర్న్ సంథింగ్ రిలేటెడ్ టు ద లింక్ రిఫరెన్స్. సో లింక్ రిఫరెన్స్ అనేది అది CSS ఫైల్ కి నార్మల్ గా హెడింగ్ ట్యాగ్ లో లింక్ చేసుకుంటారు. లింక్ రిలేషన్ అనేసి ఒక ట్యాగ్ ఉంది. ఓకే. సరే, LINK రిలేషన్ స్టైల్ షీట్ కి స్టైల్ షీట్స్ కి వాడతారు బేసికలీ. అండ్ స్క్రిప్ట్ కి వాడతారు, జావా స్క్రిప్ట్ కి, వాటికి కూడా లింక్ రిలేషన్ అనేసి పెడతారు. ఇది కూడా హెడర్ ట్యాగ్ అనమాట. ఓకే, సో రిలేషన్షిప్ అట్రిబ్యూట్స్ ఇక్కడ W3 స్కూల్స్ అనే వెబ్సైట్ లో మీరు HTML, బేసిక్ HTML మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు బై డిఫాల్ట్. సో లింక్ రిలేషన్ ఈక్వల్ టు స్టైల్ షీట్. ఓకే, సో మనము మెయిన్ గా ఫోకస్ చేసి నేర్చుకోవాల్సినవి మెటా ట్యాగ్స్ అనేవి మొత్తం వాడేది ఓన్లీ డిజిటల్ మార్కెటర్స్. మెటా ట్యాగ్స్. ఓకే, సో లెట్ us go to ChatGPT బికాస్ మీకు అదే కదా ఎక్కువ నోట్స్ ఇచ్చేది, rather than me giving you notes. So let me know. So meta tags HTML. Okay, so meta name equal to description, meta name equal to title, meta name equal to schema ఇక్కడ వస్తాయి చూడండి. ఇప్పుడు
టైటిల్ ఫస్ట్ టైటిల్ అనేది ఒక మెటా ట్యాగే, కానీ దానికి మెటా నేమ్ ఈక్వల్ టు అని మెన్షన్ చేయక్కర్లేదు కోడ్ లో. నాట్ ఏ మెటా ట్యాగ్ టెక్నికలీ బట్ క్రిటికల్ ఫర్ ఎస్ఈఓ. యు సీ దిస్ రైట్, బేసిక్ ఎస్ఈఓ మెటా ట్యాగ్స్ ఇవన్నీ. ఇది కూడా మనం హెడింగ్ లోనే వాడతాం. ఇందాక ఓకే. మీకు మన HTML కోడ్ చూపించాను కదా, ఐ థింక్ ఇందులో ఉంది. ఈ HTML టాగ్ లో హెడ్ ట్యాగ్ లోపల మనం రాసాము. సో ఇదే హెడ్ ట్యాగ్ లోపల టైటిల్ అనేసి ఇది రాశాను కదా ఫస్ట్ లైన్ లో. యా, సో ఆ టైప్ లోనే మెటా నేమ్ ఈక్వల్ టు డిస్క్రిప్షన్. ఇంకా మిగతా మెటా నేమ్స్ ఏవైతే ఉన్నాయో మీరు చూద్దాము. మెటా నేమ్ డిస్క్రిప్షన్ కూడా వాడాము, టైటిల్ కూడా వాడాము. అండ్ లెట్ us గో డౌన్. మెటా నేమ్ ఈక్వల్ టు రోబోట్స్. ఓకే, సో ఇది రాస్తే ఆ పేజ్ ని ఫాలో అవుతుంది, ఇండెక్స్ చేస్తుంది అనమాట. విచ్ వన్? గూగుల్. ఇఫ్ యూ మెన్షన్ నో ఇండెక్స్ ఆన్ యువర్ పేజ్, ఇట్ వోంట్ ఫాలో యువర్ పేజ్, ఇట్ వోంట్ ఇండెక్స్ యువర్ పేజ్. సో ఈ ఇండెక్సింగ్ అనేది ఏంటి, నిన్న మీకు గూగుల్ వెబ్ మాస్టర్స్ లో చూపించాను కదా, యా పేజ్ ఇండెక్సింగ్ ది. I'll యా open చూపు. that page. Yeah, I will open that page once again. Search console open చేసి సో కొద్దిగా sluggish ఉంది ఇంటర్నెట్. యా, రైట్. ఇట్ ఇస్ ఓకే. ఈ ఇండెక్సింగ్ లో ఏమవుతుంది, మనం సైట్ మ్యాప్ అనేది ఒకటి సబ్మిట్ చేస్తున్నాము. సైట్ మ్యాప్ ఇక్కడ సబ్మిట్ చేసలేదా? ఓకే ఓకే, ఇక్కడ ఒక సైట్ మ్యాప్ అనే ఫైల్ సబ్మిట్ చేసాం కదా. సైట్ మ్యాప్ సబ్మిట్ చేసిన తర్వాత నేను 54 పేజెస్ లో 37 పేజెస్ ఇండెక్స్ అయ్యాయనేసి మీకు చెప్పాను నేను, రైట్? సో ఈ 37 పేజెస్ ఇండెక్స్ అయ్యాయి అంటే లైక్ ఐ కెన్ ఆల్సో సీ దోస్ పేజ్ డీటెయిల్స్, లైక్ యా, ఐ కెన్ ఎక్స్పోర్ట్. బేసికలీ ఎక్స్పోర్ట్ చేసినా కానీ మనకి డీటెయిల్స్ వస్తాయి. సో ఇక్కడ వై ద పేజెస్ ఆర్ నాట్ ఇండెక్స్డ్, కొన్ని పేజెస్ వ్యూ డేటా అబౌట్ ఇండెక్స్డ్ పేజెస్. ఓకే, లెట్ us see ద డేటా అబౌట్ ద ఇండెక్స్డ్ పేజెస్. ఈ పేజెస్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇండెక్స్ అయిన పేజెస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పినట్టు ఒక్కొక్క పేజ్ కి ఒక్కొక్క సేమ్ ఈ పర్టికులర్ ట్యాగ్స్ అనేవి ఉంటాయి కంపల్సరీ. ఏవి మీకు ఇందాక చాట్‌జిపిటిలో చూపిస్తున్నా కదా, యా, మెటా ట్యాగ్స్ అనేవి సపరేట్ గా ఉంటాయి. హెడింగ్ సెక్షన్ అన్నిటికీ సపరేట్ ఉంటుంది. సో అది ఈ మధ్య డెవలపర్స్ ఏం చేశారంటే కామన్ గా చేసి పెట్టారు. కామన్ గా చేయడం అంటే HTML5 వచ్చిన తర్వాత హెడింగ్ ట్యాగ్ అనేది, ఫుటర్ ట్యాగ్ అనేది, హెడర్ ట్యాగ్, ఫుటర్ ట్యాగ్ అనేవి కామన్ గా ఇస్తారు ఆ సెక్షన్స్. బాడీ మాత్రం మీరు రాసుకోండి అని చెప్తారు. ఓకే. ఓకే, సో దాంట్లో ఇప్పుడు నేను ఈ పేజ్ ఓపెన్ చేస్తున్నాను. టెంప్లెట్ పేజ్ వెబ్సైట్స్ అని ఒక పేజ్ ఓపెన్ చేస్తున్నాను. సో ఈ పేజ్ లో నేను ఒకవేళ రైట్ క్లిక్ కొట్టి వ్యూ సోర్స్ కొట్టానంటే మీకు కనపడుతున్నది ఇక్కడ బాడీ లోపల నుంచి ఏదైతే ఉందో ఇది మాత్రమే వాళ్ళు రాశారు. బాడీ లోపల నుంచి ఏదైతే కాంటెంట్ ఉందో అది మాత్రమే వాళ్ళు రాశారు. ఆ పైన హెడర్ అనేసి ఉంది కదా, హెడ్డింగ్ అని ఉంది కదా, హెడ్డింగ్ అనేది కామన్ గా వస్తుంది అనమాట. ఓకే. కింద వెళ్తే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఫుటర్. ఈ ఫుటర్ అని కనిపిస్తుంది కదా, ఇది కూడా కామన్ ఎంటిటీ అన్నమాట. ఓకే. ఫుటర్ అనేది కూడా మనకి కామన్ గా ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇది వేరే పేజ్ నుంచి వస్తుంది. ఆ 3 ఎలిమెంట్స్ ని తీసుకునేసి క్లబ్ చేసి మొత్తం పేజ్ ని మనకి చూపిస్తుంది మీరు పేజ్ ఓపెన్ చేసినప్పుడు. సో ఫుటర్ సెక్షన్ లో ఇది ఉంది చూడండి. ఇక్కడ మన ఆబ్వియస్లీ క్విక్ లింక్స్ ఉన్నాయి, సర్వీసెస్ ఉన్నాయి, అడ్రస్ ఉంది. సో ఇలాంటి డేటా రావాలనుకుంటే అన్ని పేజెస్ లో చూపించాలి మనం, కామన్ డేటా కాబట్టి అన్ని పేజెస్ లో మనం చూపిస్తాము. సో హెడింగ్ లో ఉండే డేటా సేమ్ ఉంటుంది. ఏముంటుంది హెడింగ్ లో? కంపెనీ నేమ్, మెనూ ఐకాన్స్ అండ్ ఫోన్ నెంబర్స్, అవి కూడా కామన్ ఉంటాయి. మారేది ఏంటి? మిగతా డేటా మీకు ఏదైతే కనపడుతుందో అవి మాత్రమే మారుతాయి బాడీ సెక్షన్ లోవి, రైట్? యా సో నౌ యాజ్ అ డిజిటల్ మార్కెటర్, నౌ వాట్ డు ఐ బాదర్ అబౌట్ దిస్ డిజైన్? డిజైన్ అంతా బాగానే ఉంది కదా, చూడడానికి అంతా లుక్ అండ్ ఫీల్ అంతా బాగానే ఉంది కదా. నా వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అనేసి మీరు అడగచ్చు. సో ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ అనేవి యాజ్ ఎ ఓకే. డిజిటల్ మార్కెటర్ వీ హ్యావ్ టు డిటెక్ట్. ఓకే, యా సో ఆ డిటెక్ట్ చేయాలంటే విడిగా టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ ని యూజ్ చేసుకుంటే మీ సైట్ లో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆటోమేటిక్ గా స్కాన్ చేసి ఆ టూల్స్ చెప్తాయి మీకు. ఓకే,
సో ఆ టూల్స్ గురించి కూడా మనం తెలుసుకుందాము గోయింగ్ ఫార్వర్డ్. బట్ మాన్యువల్గా ఏంటంటే ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తేనే కోడింగ్ లెవెల్లో మనం చూసుకుంటేనే ఆఫ్టర్ దట్ యూ విల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఈజీలీ, రైట్? ఓకే. సో నేనేం చేస్తున్నాను ఇప్పుడు, లెట్ మీ గో బ్యాక్ టు ద HTML కోడ్. ఇప్పుడు మీకు కోడ్ చూపించాను, సారీ చాట్ జీపీటీలో అడిగాను, నాకు మెటా ట్యాగ్స్ గురించి చెప్పమని అడిగాను. SEO లో మనం ఎక్కువగా ఫాలో అయ్యే మెటా ట్యాగ్స్ ని ఏమున్నాయో చెప్పమని అడిగినప్పుడు మెటా రోబోట్స్ అని చెప్పింది. ఓకే, లెట్ us గో డౌన్. మెటా నేమ్ ఈక్వల్ టు రోబోట్స్ అనేసి, అంటే ఇది సింటాక్స్ అన్నమాట. సో ఇలాంటి సింటాక్స్ మాత్రమే ఇస్తారు. నో ఇండెక్స్ కామా నో ఫాలో, అంటే ఈ పర్టికులర్ ఇండెక్స్ పేజెస్ ఇండెక్స్ అయ్యాయా లేదా అనేది ఇందాక మీకు గూగుల్ సెర్చ్ కన్సోల్లో చూపించాను కదా. సో ఇవన్నీ ఇండెక్స్ అయ్యాయి కాబట్టి ఇండెక్స్ కామా ఫాలో ఉంటుంది. అండ్ కొన్ని పేజెస్ నో ఇండెక్స్, ఐ మీన్ 51 పేజెస్లో మిగతా 14 పేజెస్ ఇండెక్స్ అవ్వలేదు. మేబీ అవి ప్రైవేట్ పేజెస్ అయి ఉండొచ్చు. ఆ పేజెస్ నేను పబ్లిక్ చూపించాలని అనుకోకుండా ఉండొచ్చు. సో వాటికి ఏం చేస్తామంటే మనం ఆ నో ఇండెక్స్ నో ఫాలో ఓకే. పెడతాం. సో గూగుల్ అనేది వాటిని ఇండెక్స్ చేయదు. గాట్ ఇట్ రైట్? సో అర్థమైంది కదా ఈ కాన్సెప్ట్, నో ఇండెక్స్ నో ఫాలో. సో కిందకి వెళ్దాము. మెటా నేమ్ ఈక్వల్ టు వ్యూ పోర్ట్. ఇదేంటంటే రెస్పాన్సివ్, మన మొబైల్ ఫోన్లో ఓపెన్ అయ్యేటప్పుడు బేసికలీ ఈ మెటా ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం మొబైల్ ఆప్టిమైజ్ చేయడం కోసం. మొబైల్ ఆప్టిమైజేషన్ అనేసి ఇక్కడ రాశాడు కదా. సో మొబైల్ ఫోన్లో క్లియర్గా అంటే కరెక్ట్గా కనపడడానికి మేక్స్ యువర్ సైట్ రెస్పాన్సివ్. సో ఇట్ విల్ బి లైక్ కంపాటబుల్ ఆన్ ఎనీ డివైస్. సో తర్వాత క్యారెక్టర్ ఎన్కోడింగ్ కి ఇంకొక మెటా ట్యాగ్ వాడారు. సారీ, సో యాక్చువల్గా ఏంటంటే మధ్యలో ఒక రూల్ వచ్చింది. నేను ఐ కెనాట్ టెల్ యూ ద ఇయర్ బికాస్ ఇఫ్ ఐ హ్యావ్ టు టేక్ యూ బ్యాక్ టు ద హిస్టరీ. సో ఆ రూల్ ఏంటంటే ఇఫ్ యువర్ వెబ్సైట్ ఈస్ నాట్ ఆప్టిమైజ్ టు మొబైల్, గూగుల్ విల్ స్టార్ట్ de-indexing your website. It won't rank your website. ఓకే. సో కంపల్సరీ ఒక వెబ్సైట్ అనేది ఇట్ హ్యాస్ టు బి మొబైల్ ఆప్టిమైజ్డ్. అండ్ దాని తర్వాత యూ సీ దస్ ఓపెన్ గ్రాఫ్ ఇస్ ఫర్ సోషల్ మీడియా నెట్వర్కింగ్. సో ఇక్కడ మనం ఫేస్బుక్ ఆర్ లింక్డ్ఇన్ షేరింగ్ కోసం ఈ మెటా ప్రాపర్టీ ఈక్వల్ టు ఓపెన్ గ్రాఫ్ టైప్ URL ఇలాంటివి యూజ్ చేస్తున్నారు కోడింగ్ లో. అండ్ ఈ సోషల్ మీడియాని మన వెబ్సైట్ కి లింక్ చేసుకుంటే, సో అంటే ఇది ఇవ్వడం వల్ల మీకు ఫ్రంట్ ఎండ్ లో చేంజెస్ ఏమి ఉండవు. ఓకే, ఫ్రంట్ ఎండ్ విల్ రిమైన్ ద సేమ్. ఇక్కడ ప్రివ్యూ నొక్కుతున్నాను చూడండి. ఫ్రంట్ ఎండ్ ఈస్ బ్లాంక్, దాంట్లో చేంజెస్ ఏం లేవు. ఓకే. See this, right? But what is the advantage if I give this kind of coding? So at least Google User, will users can yeah, experience it. yeah. So Google knows, yes, this website has Hello. socials. Hello, can you listen me? Am I audible? Hello, Kiranmai? Yeah. Are we connected? హలో. వినిపిస్తుందా? హలో, can you join again? Is there any problem? Check again. Check again, Kiranmai. హలో. Am I audible? Hello, యా. hello. హలో. వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది. ఇందాక సడన్ గా వాయిస్ కట్ అయ్యి వస్తుంది. అవునా, యాప్ వచ్చాక వస్తుంది. సో నెట్వర్క్ గ్లిచ్ అయి ఉండొచ్చు. యా, ఏదైనా నెట్వర్క్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. ఓకే, ఫైన్, సరే. ఓకే, సో ఇప్పుడు ఇది సోషల్ మీడియాని మనం కంపల్సరీ మన వెబ్సైట్ లో చూపిస్తాం అనమాట. ఐకాన్స్ ఉంటాయి. సో ఐకాన్స్ అనేవి కనపడవు బికాజ్ ఇది ఐకాన్ డిస్ప్లే చేయడం కోసం కాదు, ఇది ఇక్కడ ఇచ్చిన మెటా కంటెంట్. ఓకే, సో యా, వన్ థింగ్ ఏంటంటే మన HTML లో అంటే బాడీ సెక్షన్ లో లేకపోతే హెడర్ సెక్షన్ లో ఒకవేళ మనం ఫేస్బుక్ ఐకాన్ అలాంటివి పెడతాం కదా, షేర్ ఐకాన్ పెడతాం కదా, అలాంటి ఐకాన్స్ పెట్టినప్పుడు హెడర్ సెక్షన్ లో ఇక్కడ డిక్లేర్ చేస్తాం అనమాట. హెడ్ సెక్షన్ లో మెటా నేమ్స్ పెట్టి డిక్లేర్ చేస్తాం. We already have social media icons on my website. Now link them to Google. Okay, you are referring to Google. ఓకే.
అంటే అది మీరు యూజ్ చేస్తుంటే మీకు అర్థమవుతుంది. అండ్ మోస్ట్లీ ఏంటంటే ఇవాళ రేపు ప్లగిన్స్ వచ్చేసాయి. ఇఫ్ వీ యూజ్ వర్డ్ ప్రెస్ అండ్ ఆల్, దేర్ విల్ బి ఎ ప్లగిన్ టు ఇన్స్టాల్ సోషల్ మీడియా ఐకాన్స్. ఓకే, సో అలాంటి ప్లగిన్స్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే దస్ కైండ్ ఆఫ్ సోషల్ మీడియా ఐకాన్స్ విల్ ఆటోమేటికలీ ఇన్స్టాల్ ఆన్ యువర్ వెబ్సైట్. అండ్ ఇంకా ఏమున్నాయి ఇక్కడ, మెటా నేమ్ ఈక్వల్ టు కెనానికల్. కెనానికల్ అనేది ఏంటంటే యూజర్ ఫ్రెండ్లీ యూఆర్ఎల్. ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ మై వెబ్సైట్ నేమ్ ఈస్, ఇక్కడ చూడండి, నా సైట్ మ్యాప్ చూపించాను మీకు ఇందాక పేజ్ ఇండెక్సింగ్ లో. ఇక్కడ చూస్తే కనుక సో లోకల్ ఎస్ఈఓ స్మాల్ బిజినెస్ హైదరాబాద్ డాట్ పిహెచ్పి, ఇంత పెద్ద పేరు ఉంది, డాట్ పిహెచ్పి కూడా ఉంది. నేను ఈ పేజ్ ఓపెన్ చేస్తాను. సో ఆ పిహెచ్పిది ఏమైంది, అది పోయి నార్మల్ యూజర్ ఫ్రెండ్లీ యూఆర్ఎల్ వచ్చింది. యు సీ దట్. Yeah. సో అదేంటంటే, సో వెన్ వీ యూజ్ కెనానికల్ కోడింగ్ ఆన్ అవర్ వెబ్సైట్, దిస్ యూజర్ ఫ్రెండ్లీ యూఆర్ఎల్స్ విల్ బి విజిబుల్ ఫర్ ద పబ్లిక్. లేదంటే ఇప్పుడు ఇఫ్ ఐ షో దెమ్ డాట్ పిహెచ్పి, డాట్ టీఎక్స్టీ అవన్నీ చూపిస్తే పబ్లిక్ కెన్ నాట్ అండర్స్టాండ్, రైట్? దట్ ఈస్ నాట్ Yeah. యూజర్ ఫ్రెండ్లీ. యా, దట్ ఈస్ వన్ థింగ్. అండ్ దాని తర్వాత లెట్ మీ గో బ్యాక్ టు నెక్స్ట్ పాయింట్, ఆథర్. హూ ఇస్ ద ఆథర్ హియర్? సో వాళ్ళు అక్కడ ఎడిటోరియల్ టీమ్ ఉంది. ఇన్ కేస్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ఆథర్ ఆన్ ఇన్ మై కంపెనీ రైటింగ్ అన్ ఆర్టికల్, ఐ కెన్ డిఫైన్ దేర్ నేమ్ హియర్. ఏ టీమ్ రాస్తున్నారు, ఆథర్ పేరేంటి, నేమ్ ఆఫ్ ది ఆథర్. ఓకే, సో వీ కెన్ నేమ్ ఇట్. అండ్ దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే బికాస్ ద ఆథర్ ప్రొఫైల్ విల్ గెట్ బిల్ట్ అప్. Okay. సో ఆథర్ ప్రొఫైల్ బిల్టప్ అయినా కానీ మీ వెబ్సైట్ బూస్ట్ అవుతుంది. బికాస్ ఇఫ్ ద ఆథర్ బికమ్స్ సో ఫేమస్, డెఫినెట్లీ ఆయన రెఫరెన్స్ త్రూ కూడా మీకు యూజ్ అవుతుంది. సేమ్ Okay. వే లెట్ us గో బ్యాక్ టు రిఫ్రెష్. ఇక్కడ ఒక మెటా ట్యాగ్ వాడారు. సో రీడైరెక్ట్స్ పేజ్ ఆఫ్టర్ 5 seconds, నాట్ రికమెండెడ్ ఫర్ ఎస్ఈఓ. అసలు ఇది వాడద్దని చెప్తున్నారు ఇక్కడ క్లియర్ గా, ఇక్కడ మెన్షన్ చేశారు, నాట్ రికమెండెడ్ ఫర్ ఎస్ఈఓ. పేజ్ రిఫ్రెషింగ్ ఆఫ్టర్ 5 seconds, సో లెట్ us నాట్ యూజ్ దిస్. తర్వాత ఇక్కడ హెచ్టిటిపి కంటెంట్ టైప్, ఇది ఓల్డ్ ఎస్ఈఓ అంట, ఓల్డ్ స్టైల్. ఇక్కడ కంటెంట్ టైప్ అనుకుంటూ కొత్తది ఏదో, ఐ మీన్ లైక్ ఒక ట్యాగ్ పెట్టారు, ఇది కొంచెం కోడింగ్ రిలేటెడ్, ఇది మనకు అవసరం లేదు. తర్వాత థీమ్ కలర్ అని చెప్పారు. ఇక్కడ థీమ్ కలర్ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి వాళ్ళు బ్లాక్ అని సెలెక్ట్ చేసుకుంది. ఎవరు, నైకీ కంపెనీ, వాళ్ళ వెబ్సైట్ మొత్తం బ్లాక్ కలర్ లో ఉంది కాబట్టి కంటెంట్ లుక్స్ బ్లాక్ అండ్ థీమ్ కలర్ ఈస్ దిస్, థీమ్ కలర్ కంటెంట్ ఈస్ బ్లాక్ అని పెట్టింది. సో జస్ట్ ఏ క్లారిఫికేషన్, అన్వాంటెడ్ అంటే మనకి అనవసరమైన మెటా టెక్స్ట్ లో కనపడతాయి. ఇవన్నీ మాన్యువల్ గా రాసేది కాదు, ఇవన్నీ థీమ్ ఇన్స్టాల్ చేసినప్పుడు లేకపోతే ఆ వెబ్సైట్ ని యూజ్ చేసేటప్పుడు ఆటోమేటిక్ గా జనరేట్ అయిపోతాయి అనమాట. Okay. సో ఇవన్నీ డెవలపర్ చూసుకుంటారు. సో మీరు ఫోకస్ చేయాల్సినవి ఏంటి, మోస్ట్ ఇంపార్టెంట్ మెటా ట్యాగ్స్ ఫర్ ఎస్ఈఓ టుడే. మీకు ఇక్కడ కనపడుతున్న టైటిల్, మెటా డిస్క్రిప్షన్, కెనానికల్ మీకు అర్థమైంది కదా, యూజర్ ఫ్రెండ్లీ అనేసి. Yeah. రోబోట్స్ కూడా అర్థమైంది కదా, నో ఇండెక్స్ ఆర్ ఇండెక్స్ అనేది Yeah. రోబోట్స్. తర్వాత ఓపెన్ గ్రాఫిక్స్ ఫర్ సోషల్ మీడియా. Social media. Okay. యా, వ్యూ పోర్ట్ అనేసి ఒకటి ఉంది. ఆ వ్యూ పోర్ట్ అనేది ఇక్కడ పైన ఉంది కదా. ఓకే, మొబైల్ ఆప్టిమైజేషన్ కి వ్యూ పోర్ట్, Okay. మొబైల్ ఆప్టిమైజేషన్ కి వాడుతున్నాం. యా, సో దాని తర్వాత ఇవి మనకి కావాల్సినటువంటి ఇంపార్టెంట్ ఎస్యూ ట్యాగ్స్. Okay. సో కిరణ్మయి, లైక్ ఒక్కసారి మనం హోస్టింగ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇవాళ నేను స్టార్ట్ చేసిన టాపిక్ హోస్టింగ్ గురించి చెప్తాననేసి మీకు స్టార్ట్ చేశాను. అండ్ ఇలాంటి పేజెస్ అంటే ఇప్పటి వరకు మీరు చూసిన ట్యాగ్స్, హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో, ఇలాంటి ట్యాగ్స్ యూజ్ చేసుకుని మన వెబ్సైట్స్ అనేవి బిల్డ్ చేస్తారు. అవి బిల్డ్ చేసిన తర్వాత హోస్టింగ్ సర్వర్ తీసుకొని దాంట్లో అప్లోడ్ చేస్తారు. సో హోస్టింగ్ సర్వర్ నిన్న మీకు ఆల్రెడీ ఒకటి లాగిన్ అయి చూపించాను. డిఫరెంట్ హోస్టింగ్ కంపెనీస్ ఉంటాయి. సో దాంట్లో ఏదైనా ఎనీ హోస్టింగ్ కంపెనీ యూ కెన్ చూస్ ఇఫ్ యూ హ్యావ్ ఎ వెబ్సైట్. అదర్వైజ్ ఈవెన్ ఇఫ్ ద కస్టమర్ హ్యాస్ ఎనీ వెబ్సైట్, దేర్ ఈస్ అ హోస్టింగ్ సర్వర్. సో దాంట్లో మీరు ఏం చేస్తారంటే, అది హోస్టింగ్ సర్వర్ ఎలా ఉంటుంది లోపల అంటే, పబ్లిక్ హెచ్టిఎంఎల్ అనేసి ఒక ఫోల్డర్ ఉంటుంది. ఓకే, Okay. సో ఇందాక మీకు ఈ సి డ్రైవ్ లో నేను మీకు ఇది చూపిస్తున్నాను కదా, జాంప్ అనే సర్వర్, లోకల్ సర్వర్ ఇన్స్టాల్ చేశాను కదా, జాంప్ XAMPP అన్నాను. Yeah. అది మీకు పేరు కూడా నేను చెప్తాను ఇంకొకసారి, అది ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలో కూడా మీకు చెప్తాను నేను.
ఇట్స్ నాట్ ఇంపార్టెంట్, బట్ ఇఫ్ యు ఆర్ క్యూరియస్ యూ కెన్ డౌన్లోడ్. సో దాంట్లో హిస్టరీ డాక్స్ అనేసి ఒక ఫోల్డర్ ఉంటుంది. సో ఇది పబ్లిక్ HTML ఫోల్డర్ లాగా కన్సిడర్ చేస్తే అంటే సేమ్ ఇలానే ఉంటుంది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ 3 అనే ఫోల్డర్ లో నేను నా వెబ్సైట్ మొత్తం పెట్టాను. నా వెబ్సైట్ లో ఏం పెట్టాను, ఇండెక్స్ అనే ఫైల్ మాత్రమే ఉంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఇండెక్స్, imagine I have 37 pages what I have on my website. So ఆ 37 pages ఉన్నాయంటే I can still be able to open my website on the same local host. I can see if it works here or not. Give me a second. మేబీ ఇక్కడ ఇంకోటి ఏదైనా పేజ్ ఉందేమో చూస్తాను. సో వర్డ్ ప్రెస్ కి సంబంధించిన పేజెస్ కొన్ని ఉన్నాయి ఇక్కడ. లెట్ మీ యా ఫైన్. ఇవాళ రెడీగా అయితే లేదు. రెడీగా అయితే లేదు. ఇప్పుడు నేను నా సర్వర్లో ఉన్న ఫైల్స్ అన్ని డౌన్లోడ్ చేసుకొని ఐ కెన్ కాపీ అండ్ క్రియేట్. దట్ వే ఐ కెన్ మేక్ ఇట్ అవైలబుల్ ఫర్ యూ. బట్ సింపుల్గా చెప్పాలంటే మీకు సేమ్ ఈ ఫైల్ ఎక్స్ప్లోరర్ టైప్లో మనం ఫైల్స్ అని మన సిస్టంలో నుంచి క్రియేట్ చేసుకుని, డెవలపర్స్ క్రియేట్ చేసుకుని వాళ్ళు సర్వర్లో ఉండే కంప్యూటర్లోకి అప్లోడ్ చేస్తారు. సర్వర్ ఈజ్ ఏ కంప్యూటర్. సో దాంట్లో ఒక ఫోల్డర్ ఉంటుంది, నాట్ HT docs. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ పబ్లిక్ HTML. అలాంటి ఫోల్డర్లోకి వాళ్ళు అప్లోడ్ చేస్తారు. ఓకే, ఓకే. wanna see this hosting panel once? Yeah. లాగిన్ అయి చూపిస్తాను నేను. లాగిన్ అవుతుంది. రైట్. సో ఇక్కడ let me list out all my orders and let me go back to this assuredsoul.com, since it is a company website which you can see and also have access to your uh, Google Search Console. So let me just open the same. ఇప్పుడు నేను ఏదైతే హోస్టింగ్ తీసుకుంటానో ద హోస్టింగ్ స్పేస్ లుక్స్ లైక్ దిస్. దిస్ ఈస్ ద ఫ్రంట్ ఎండ్ ఫర్ ఎనీ బయర్. దాని తర్వాత వెన్ దే గెట్ ఇన్ టు ద హోస్టింగ్ ప్యానల్ ఇన్ ద బ్యాక్ ఎండ్ లో For hosting, you have to pay money or subscription. obviously nothing is free. Okay, nothing is free. For hosting also you have to pay money. Okay. వెబ్ హోస్టింగ్ ఓపెన్ చేస్తాను. సి డొమైన్ కొనాలంటే మనీ పే చేయాలి. దాని తర్వాత హోస్టింగ్ చేయాలంటే మనీ పే చేయాలి. దాని తర్వాత ఇక్కడ పైన HTTPS అని కనిపిస్తుందో Yeah. అది SSL సర్టిఫికేట్ అంటారు. అది కొనాలన్నా మనీ పే చేయాలి. Okay. Okay, so everywhere you need to keep on paying money. Without money, nothing will work, right? Yeah. Fine. So this is how, because there is a developer and the developer develops a file. So you need to pay some money to the developer. Okay. And you are a digital marketer and you will market the website. Everything is developed now. It's in your hand. Now the company has to pay money to you, like that. Okay. ఓకే. సో ఇప్పుడు ఇది మన ఇందాక మీకు చెప్పినట్టు పబ్లిక్ HTML అనేసి ఒక ఫోల్డర్ ఉంటుంది. ఆ ఫోల్డర్లో మన ఫైల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసిన ఫైల్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో, లోకల్ SEO స్మాల్ బిజినెస్ hyderabad.php, యూనో portfolio.php, ఇక్కడ కనపడుతున్న PHP ఫైల్స్ అన్నీ ఉన్నాయి మన దగ్గర. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక PPC అనేసి ఏదో ఉంది. ఓకే, జస్ట్ కాపీ ద నేమ్, జస్ట్ PPC కదా. సరే, లెట్ మీ నాట్ డూ ఎనీథింగ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐ డైరెక్ట్లీ ఓపెన్ assuredsoul.com /PPC.php. యాక్చువల్గా చూస్తాను PPC అని కూడా ఓపెన్ అవుతుందేమో చూద్దాము. యా, ఈవెన్ ఐ క్లిక్ ఆన్ PPC ఆల్సో ఇట్ ఈస్ ఓపెనింగ్ ఫర్ మీ, రైట్? Yeah. సో ఆ పేజ్ ఉందనేది మనకి ఎట్లా తెలిసిందంటే మనం లాగిన్ అయ్యి చూసినప్పుడు తెలిసింది. Okay. Okay. So this is also a part of digital marketing, the pay-per-click, one kind of advertising model. Okay. Okay. You have any questions so far? No. ఈ You బట్టి have దాంట్లో to, yeah, like, have to practice, then I will get a question.
Because if you want, I can keep on telling. End of the day, you won't remember anything. And that is why I'm going in a slow and steady manner. So what you will do right now is I'll send you the recording anyway. Okay. So there is something called XAMPP server అని చెప్పాను కదా. సో గూగుల్లోకి వెళ్ళి జస్ట్ అట్లా XAMPP టైప్ చేసినప్పుడు you see this orange color bone icon, right? Click on it. I don't know what icon is that. So X icon. So ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. If you want, you can simply download. Okay. సో ఇది ఒక చిన్న ఫైల్. మీ సిస్టమ్ 64 MB అయితే 64 MB అది 64 బిట్ అయితే 64 బిట్ది లేదా 32 బిట్ది డౌన్లోడ్ చేసుకోండి. విచ్ వన్? exe ఫైల్ కదా. XAMPP విండోస్ లో ఏదో ఒక ఫైల్ డౌన్లోడ్ చేసుకొని యూ కెన్ ఇన్స్టాల్ ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు సీ హౌ ఇట్ వర్క్స్. అండ్ ఈ HTML కోడ్ అనేది మీరు W3 schools లో యూ కెన్, లేదంటే ChatGPT లోకి వెళ్ళి కూడా యూ కెన్ ఆటో జనరేట్ సమ్ HTML కోడ్. You understood, right? How to work on ChatGPT. Yeah. You can pull the code, HTML and meta tags. Meta tags are very important for SEO, digital marketers, not SEOs, for digital marketers who work on websites. Okay. So that's it for today. Hope it is fine. Yeah. Done, ma. If any doubt, you can ask me, and you can prepare your doubts and keep a document with you, and you can share with me in tomorrow's class if you have anything to ask. Yeah, sure. I can respond back to you. Okay. Yeah. Thank you. Thank you.